జై శ్రీకృష్ణ. చాలామందికి ఇంట్లో పూజ చేసేటప్పుడు పువ్వులు లేకపోతే ఏం చేయాలి అనే సందేహం ఉంటుంది. కొంతమంది మార్కెట్ నుండి తెచ్చుకోలేకపోవచ్చు. మరికొందరికి నిత్యం పువ్వులు దొరకకపోవచ్చు. అలాంటప్పుడు వెండి పువ్వులతో పూజ చేయవచ్చా? అసలు వెండి పూలతో పూజ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది? ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన శాస్త్రాల ప్రకారం వెండి అనేది లక్ష్మీదేవికి మరియు చంద్రునికి అత్యంత ప్రీతికరమైన లోహం. పువ్వులు లేనప్పుడు లేదా నిత్య పూజలో వెండి పువ్వులను ఉపయోగించడం చాలా శ్రేష్టమైనది. ఈ వెండి పువ్వులను ముఖ్యంగా అష్టోత్తర శతనామావళి లేదా సహస్రనామ అర్చనలకు ఉపయోగించుకోవచ్చు. లక్ష్మీదేవి, లలితాదేవి లేదా వెంకటేశ్వర స్వామి పూజలకు ఇవి చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ప్రకృతి సిద్ధమైన పువ్వులు ఒక రోజులో వాడిపోతాయి, కానీ వెండి పువ్వులు శాశ్వతంగా ఉంటాయి. వీటిని ప్రతిరోజు శుభ్రం చేసుకుని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. ప్రతిరోజు పూజకు ముందే ఈ వెండి పువ్వులను నీటితో శుభ్రంగా కడగాలి. ఒకవేళ నల్లబడితే విభూది లేదా పీతాంబరితో మెరిసేలా చేయాలి. సాధారణ పువ్వులను వెండి పువ్వులను కలిపి అర్చన చేయకూడదు. అర్చన చేస్తే కేవలం వెండి పువ్వులతోనే చేయాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ పువ్వులను అలాగే విగ్రహాల మీద వదిలేయకుండా మరుసటి రోజు ఉదయం తీసి భద్రపరుచుకోవాలి. ఇంట్లో అసలు పువ్వులు లేనప్పుడు లేదా ప్రతిరోజు పువ్వులు తేవడం కుదరనప్పుడు ఈ వెండి పువ్వులను నిత్య పూజకు ఉపయోగించుకోవచ్చు. వెండి పువ్వులతో పూజ చేయటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని నమ్ముతారు. నేను ఇక్కడ శ్రీ విష్ణు షోడశనామ స్తోత్రం చదువుతూ ఆ లక్ష్మీనారాయణులను వెండి పూలతోటి పూజిస్తున్నాను. ఔషధే చింతయేద్విష్ణుం భోజనే చ జనార్దనం శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమం నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియసంఘమే దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం కాననే నారసింహం చ పావకే జలసాయినం జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనం గమనే వామనం చైవ సర్వకాలేషు మాధవం షోడశైతాని నామాని ప్రాతరుద్ధాయః పఠేత్ సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకేతి మహీయతే. భగవంతుడు ఆశించేది మన మనసులోని పవిత్రతను మాత్రమే. కాబట్టి పువ్వులు లేవని వెలితి లేకుండా ప్రశాంతమైన మనసుతో దీపారాధన చేసుకుని నమస్కరిస్తే చాలు. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి అన్నారు. అంటే భక్తితో ఇచ్చే ఆకు, పువ్వు, పండు లేదా కాస్త నీరైనా ఆయన స్వీకరిస్తారు. నిజమైన భక్తితో చేసే మానసిక పూజ సాధారణ పూజ కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. చూశారు కదండి, పువ్వులు లేవని కంగారు పడకుండా భక్తితో పూజ చేసి
ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొందండి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.